ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణకు తెరదించడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత పుతిన్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ శాంతియుత ప్రయోజనాల కోసం ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించేలా ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడానికి అవసరమైన చర్చలకు సహకరిస్తానని కూడా తెలిపారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ నిజంగా చాలా క్లిష్టమైన అంశమని అన్నారు. అయినప్పటికీ దీనికి పరిష్కార మార్గం కనిపెట్టవచ్చునని స్పష్టం చేశారు. ఇక పుతిన్ ప్రతిపాదన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ముందు మీ సంగతి చూసుకోండి, ఉక్రెయిన్తో యుద్ధం ఎలా ఆపాలో ఆలోచించుకోండి అని అన్నారు. మీకు మీరే మధ్యవర్తిత్వం వహించుకోండి అన్న ట్రంప్ తన కోసం ఈ సాయం చేయాలని అన్నారు. సొంత సమస్య గురించి ఆలోచించుకున్న తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని పుతిన్ కు ట్రంప్ చురకలంటించారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారతాయని రష్యా హెచ్చరించింది. తాము యుఎస్ ను ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నామన్న రష్యా ఈ యుద్ధంలో ఎలాంటి మిలిటరీ జోక్యం చేసుకోవద్దని కూడా స్పష్టం చేసింది. అలా చేస్తే పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారతాయని, దీంతో ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖోరోవా తెలిపారు. మరి అదే సమయంలో ఇరాన్లోని ముషాహర్ న్యూక్లియర్ ప్లాంట్ పై దాడులు చేయవద్దని ఇజ్రాయెల్ ను కూడా రష్యా కోరింది. ఈ ప్లాంట్ లో రష్యా నిపుణులు పనిచేస్తూ ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ న్యూక్లియర్ ప్లాంట్ లో రష్యాకు చెందిన ఇంధనాన్ని ఇరాన్ ఉపయోగిస్తోంది. ఆ తర్వాత అణుధార్మికత పెరగకుండా ఉండేందుకు వాడేసిన ఇంధనాన్ని రష్యా తిరిగి తీసేసుకుంటుంది. మరి ఈ క్రమంలోనే ఇరాన్లోని న్యూక్లియర్ వ్యవస్థలపై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని కూడా జఖరోవా తప్పుపట్టారు.